డబ్బు అధికారం ఉన్నంత వరకు నాయుడు తలదించడు. ఈ ఇసుకపట్నం పోర్టు పక్కాలు నావే. దాని మీద ఎవడైనా చెయ్యేస్తే వాడి ప్రాణం కూడా నాదే. బావా నువ్వు ఎప్పుడు వచ్చినావు? ఇప్పుడే. రా 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 పదా. ఇంట్లో అందరూ ఎలా ఉన్నారా? అందరు బాగున్నారు బావా, నువ్వెలా ఉన్నావు? బాగున్నారా? అల్లుడేంటి ఇంట్లోనే ఉంటున్నాడా? ఏమైంది? ఏం చెప్పమంటావురా, ఆడి సినిమా పిచ్చి నీకు తెలియదు కాదు. ఆ చిన్నప్పటి నుంచి ఉన్న పిచ్చేగా. ఆ పిచ్చి కాస్త మానసిక జబ్బయింది. ఏ సినిమా చూస్తే ఆ సినిమా పరకాయ ప్రవేశం చేస్తున్నాడు. అదే అందరికి ఉండేదే లే బావా. నీకు సరిగా అర్థం కావడం లేదురా. మార్పు అంటే హీరోలాగా నడవడం, హీరోలాగా బట్టలు వేసుకోవడం కాదు. ఆడికి ఆడే అర్థం కావడం లేదు. డీజే డీజే టిల్లు డీజే టిల్లు. అరే మామ్, ఎట్లున్నావు? ఎప్పుడొచ్చినావు? బాగున్నాను కానీ ఏంటి అలా మాట్లాడుతున్నావు? నేనెట్లా మాట్లాడినా? ఎప్పట్లక్కే మాట్లాడినా. ఏం డాడీ? అవునవును. సరే కానీ డాడీ, ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్ నాకు ఒక డీజే సెటప్ కావాలి. డీజే సెటప్పా? డీజే టిల్లు. నేను డీజే ఉండద్దా? టిల్లు ఆడేవాడు ఏంటి మా పిచ్చికిట లేచిందా? టిల్లు ఎవడంటావు? నేనే. నీ పేరు రవి కదా? రవి ఎవడు మా మధ్యలో? నేనే డీజే టిల్లు. అట్లుంటది మనతోని. ఓ, ఇదిరా పరిస్థితి. ఏం చేయాలో అర్థం కావడం లేదు. డాడీ కొనిస్తావా? కొనివా? అసలు డెలికేట్ మైండ్ నాది. నేనెందుకు కొనియాలరా? కన్నావు కదా, పోసిచ్చు. లేకపోతే ఈదిలో తీసుకెళ్ళి వదిలే. పెళ్లి చేసే బావా, సెట్ అయిపోతాడు. పెళ్ళా? నాకు పెళ్లి గిల్లి అంతా నడవు. బయట అంతా రాధికాసంటోళ్ళే ఉన్నారు. ఖతర్నాక్ పోరీలు. ఓలు హార్టెడ్గా లవ్ చేసిన అవులగాలు చేసి ఆడుకుంటారు. నువ్వు చెప్పు డాడీ, డీజే కొనిస్తావా? కొనివా? కొనిస్తలేరా? ఎట్లొప్పించినా టిల్లువా మజాక అట్లుంటది మనతోని. డీజే టిల్లు పేరు, ఈ స్టైల్ ఎవ్వారు. నువ్వే చెప్పరా ఏం చేయాలో. నీ కొడుకుని ఎవడు ఆపలేడు బావా. నీకు దండం, నేను పోతున్నా. ఎవడన్నా కాపాడండి అయ్యా. రవే వెళ్ళి డోర్ తీరా. రే రవే వెళ్ళి డోర్ తీరా. రేయ్, ఎక్కడికి వెళ్ళాడు వీడు? అల్లపర కరపర టైగర్ ముత్తువేల్ పాండియన్. రేయ్, నత్తల నడకేంటి? మోటార్ ఇంజిన్ ఆ సౌండ్ ఏంటిరా? వెళ్ళి డోర్ తీరా. జైలర్ సినిమా చూసినప్పటి నుంచి ఆ వాక్, ఆ మ్యూజిక్ నా మైండ్ లోంచి పోవట్లేదు డాడీ. ఏయ్, వెళ్ళి డోర్ తీరా. వెళ్తున్నాను. వస్తున్నా వస్తున్నా వస్తున్నానండి. ఏ రవి, కుక్కర్ 3వ విజిల్ వచ్చింది, వెళ్ళి ఆపు. ఓకే. హుకుం, టైగర్ కా హుకుం. రైస్ మాడిపోయి ఫ్రైడ్ రైస్ అయిపోతుందిరా. నా కర్మ, నేనే వెళ్తా. ఏం మనిషిరా నువ్వు? హుకుం. అర్థమైందా రాజా? అరే నీళ్ళు ఎందుకురా? అరే చచ్చేటట్టున్నాం, నీళ్ళు ఎందుకురా? త్వరగా వెళ్ళరా. చంపేస్తాడు. పంతులు గారు, మా వాడికి మీరే మంచి సంబంధం చూసి పెట్టాలి. బ్రహ్మాండమైన సంబంధం చూస్తా. మీ అబ్బాయి డీటెయిల్స్ చెప్పండి. రవి. మరి వయసు? వయసు ఏం చెప్పాలబ్బా?
ఏంటి ఆలోచిస్తున్నారు? అది నిజం చెప్పాలో అబద్ధం చెప్పాలో అని. హహ, మీరేం చెప్పినా జాతకం వేసి తెలిసిపోతుందిలేండి, చెప్పండి. అది 34 అండి. అబ్బో 34. మరి జాబు? జాబా? జాబ్ ఏం చెప్పాలప్పా? పెట్టడానికి ఆలోచిస్తున్నాడు. నా బిజినెస్ చూసుకుంటుంటాడు. ఓ సూపర్ సూపర్. ఓకే, అవును, ఇలా అడుగుతున్నా తప్పుగా అనుకోకండి. మీ వాడికి అవిటి లక్షణాలు ఏవైనా? ఏం మాట్లాడుతున్నారు మీరు? అంటే ఈ రోజుల్లో అబ్బాయిలు ఫోటోలు ఒకలా ఉంటున్నారు, బయట ఒకలా ఉంటున్నారు. అందుకే మీరు ఒకసారి మీ అబ్బాయిని పిలిపిస్తే చూసి కన్ఫర్మ్ చేసుకుంటా. మావాడు ఏ సినిమా చూసాడో, ఏ క్యారెక్టర్ లో ఉన్నాడో ఏంటో, ఏం చెప్పాలో. బయటికి వెళ్ళాడు. పర్లేదు పర్లేదు, వెయిట్ చేస్తా. అంటే టైం పడుతుంది. పర్లేదండి, వెయిట్ చేస్తా. వచ్చేసినట్టున్నాడు మీ అబ్బాయి. సారు, మీ అబ్బాయి ఏంటి తేడాగా నడుస్తున్నాడు? నా సిండికేట్ మెంబర్ పుష్ప పేసరా. పుష్ప ఉంటే సరుకుండదు, సరుకుంటే పుష్ప ఉండడు. మీ అబ్బాయికి ఏం ప్రాబ్లం లేదన్నారు, కానీ భుజమేంటండి అలా వంగిపోయింది? మీరు నాకు అబద్ధం చెప్పారా? మావాడికి ఏమి లేవు. లేదంటారేంటండి? అలాంటిది ఏమి లేదండి. బంగారమాయనే ఏంటి, కాళ్ళు కూడానా? కాలు అలాంటిది ఏం లేదండి. చూపే బంగారమాయనే శ్రీవల్లి మాటే మాణిక్య. మీ అబ్బాయికి అవిటితనమే అనుకున్నా, పొగరు కూడా ఎక్కువే. నా ఎదురుగానే కాళ్ళ మీద కాలేసుకుని కూర్చున్నాడు. పంతులు గారు ఏదో. యో స్వామి, ఈ కాలు నాదే, ఈ కాలు కూడా నాదే. నా కాలు మీద నా కాలు వేసుకుంటున్నా, నీ ఒళ్ళో వేసినానా ఏంది? ఇలాంటి వాడికి సంబంధం చూడడం కష్టమండి. సంబంధమా? నాకు శ్రీవల్లి ఉందిగా. శ్రీవల్ల? తనెవరు? నా ఫ్లవరు. అంటే మీ అబ్బాయి ఆల్రెడీ ప్రేమలో ఉన్నాడని తెలిసి మీరు ఇంకో సంబంధం చూస్తున్నారా? చిచ్చే, మీరు ఇలాంటి వాళ్ళని అస్సలు అనుకోలేదు. యో స్వామి, నువ్వు ఉండరా, కాస్త గమ్మని కూర్చోరా. నువ్వు గమ్మున్నాయినా రవివుడా, పుష్ప పుష్పరాజు ది రైజు, నీ అవ్వ తగ్గేదేలా. దీనికి ఈ సంబంధం కాదు, అసలు ఏ సంబంధం రాకుండా చూసుకుంటా. పిలిచి మరీ అవమానిస్తారా? చిచ్చే. పుష్ప అంట పుష్ప. అల్బిత్తిర్నాయలా. పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటివా? ఫైర్ అవ్వ తగ్గేదేలా. నిన్ను నాయనా అసలు తగ్గేదే లేదా? త్వర నాయనా, నీ సినిమా పిస్తూ చంపుతున్నావు. చూపే బంగారమాయన్న. సార్, ఇంకెంత అమౌంట్ పెండింగ్ ఉంది సార్? సార్ చెప్పండి సార్, వినపడలేదు. ఇంకెంత అమౌంట్ పెండింగ్ ఉంది? మన ఇంట్లో గిటార్ సౌండా? సార్ కాసేపు ఆగండి, మళ్ళీ చేస్తాను. అది అది ఏంటి గోలా? డాడీ తను వెళ్ళిపోయింది. డాడీ వెళ్ళిపోయిందా? ఎవర్రా? చెంచల డాడీ. చెంచలనా? సీజన్ ఏంజల్ డాడీ. ఏంజిలా? చెంచల అన్నావే? నా మేఘనా డాడీ. మేఘనానా, చెంచలానా, ఏంజిలా ఎవర్రా? ఐ లాస్ట్ హర్ డాడీ. అసలు ఏమైందో చెప్పరా? చనిపోయింది డాడీ. అయ్యో అయ్యో అయ్యో. అమెరికాలో ఫైర్ యాక్సిడెంట్ వచ్చి చనిపోయింది డాడీ. ఐ మిస్ హర్ డాడీ. మై హార్ట్ ఇస్ బ్లీడింగ్ డాడీ. ఏడవద్దురా. అసలు ఆ అమ్మాయి ఎవర్రా? ఎక్కడ కలిసావు? మెట్రోలో కలిసాను డాడీ. తను ఎంత అందంగా ఉంటుంది తెలుసా? అచ్చు మన అమ్మలాగా ఉంటుంది డాడీ. షీఈస్ డామ్ బ్యూటిఫుల్ డాడీ. తన మాటలతోనే ఇలా రోజు పాట పాడుతున్నట్టు ఉంటుంది డాడీ. ఒరేయ్, ఈ గిటార్ ఎక్కడదిరా? మెట్రోలో ఎవడో మర్చిపోతే కొట్టుకొచ్చేసారు డాడీ. కొట్టుకొచ్చేసావా? సీజన్ డాడీ. వెళ్ళిపోయింది డాడీ, వెళ్ళిపోయింది డాడీ. చంచలా. హలో. హలో, అరే
మా వాడికి ఏదో అయిందిరా, త్వరగా ఇంటికి రారా. ఏమైంది అంకుల్? తెలియదురా, బాగా ఏడుస్తున్నాడు రా, వస్తున్నా వస్తున్నా తొందరగా రారా. వస్తున్నా. ఆ. అంకుల్ ఏమైంది? ఏమో తెలియదురా, మా వాడు బాగా ఏడుస్తున్నాడు రా. హా? మా వాడు నిన్న ప్రేమించాడా? రవ్వన్నకు రవ్వ ఛాన్సే లేదే. ఎవరో అమ్మాయిని నెట్లో కలిశాడంట, ఆ అమ్మాయి చనిపోయిందంట్రా. తన పేరు మేఘన అని చెప్పాడా? చెంచలని కూడా చెప్పాడు రా. యుఎస్ లో ఉంటుందని చెప్పాడా? చెప్పాడు. సంబంధం లేకుండా ఇంగ్లీష్ మాట్లాడాడు. మాట్లాడాడు గిటార్ కొనుక్కొచ్చుకున్నాడా? కొట్టుకొచ్చేసాడు. ఒరేయ్, మా వాడు ఎందుకు పనికిరాని వెదవనుకున్నాడు రా. ఎంత మానసిక క్షోభకు గురవుతున్నాడు చూడు. దేవుడా, ఎందుకు మా వాడిని ఎంత కష్టపెడుతున్నావు? అంకుల్ 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 కూల్. ఆ? మీ ఓడు సూర్య సన్నకృష్ణ సినిమాకి వెళ్ళి ఆ క్యారెక్టర్ లో ఉన్నాడు. క్యారెక్టరా? మ్మ్. అయితే ఇప్పుడు నాకు చెప్పిందంతా సినిమా స్టోరీయే. సినిమా స్టోరీనా? అయినా ఆ సినిమా ఎప్పుడో రిలీజ్ అయిందిగా. ఈ మధ్య రిలీజ్ చేశారు. కొత్త సినిమాల వల్ల ఈ ఆపలేకపోతున్నాం. మళ్ళీ పాత సినిమాలు రిలీజ్ చేస్తే వాడు ఏమైపోవాలరా? డాడీ చెంచల డాడీ డాడీ వస్తున్నా డాడీ, కాస్త ఆగు. ఎస్. జైత్రి అంటే మీరేనా? యా. ఒకసారి మీ చేతులు ఇలా పెట్టండి. ఎందుకు? అంటే కొత్త బెడీలు తీసుకున్నాము, అంటే అందరికి సైజ్ సరిపోతుందో లేదో ఒకసారి చెక్ చేద్దామని. ఓ, కొంచెం లూజ్ అయినట్టుంది. పర్లేదు, స్టేషన్ పదండి, టైట్ చేద్దాం. ఆ? ఇది టైట్ చేయించడానికి స్టేషన్కి వెళ్ళడం ఏంటి? ఎందుకంటే యు ఆర్ అండర్ అరెస్ట్. వాట్? నీ మీద కంప్లైంట్ ఇచ్చారు, అందుకే తీసుకెళ్దామని వచ్చా. నా మీద కంప్లైంట్ ఇవ్వడం ఏంటి సార్? నేనేం చేశాను? నువ్వు చట్టానికి వ్యతిరేకంగా పైరసీ సినిమాలు చూస్తున్నావు, అందుకే తీసుకెళ్దామని వచ్చా. పైరసీ చూస్తున్నానా? అది కూడా ఒక క్రైమా? ఎస్, అండర్ సెక్షన్ 66 ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ పరంగా ఎవరైనా పైరసీ చేసినా చూసినా 3 సంవత్సరాలు జైలు శిక్ష, 2 లక్షలు ఫైన్. సార్, ఏదో 300 సేవ్ చేద్దామని ల్యాప్టాప్ లో డౌన్లోడ్ చేసుకుని చూస్తున్నా సార్. 3 ఏళ్ళు జైలు అంటారేంటి? అసలు ఎవరు సార్ కంప్లైంట్ ఇచ్చింది? ఒక్క నిమిషం. ఎవరు శోభనని, తెలుగు ఫిలిం ఇండస్ట్రీ డయాడ్ ఫ్యాన్స్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ అంట. శోభనా? తెలుసా మీకు? నా బాయ్ ఫ్రెండ్ సార్. అదేంటి, సొంత గర్ల్ ఫ్రెండ్ మీద బాయ్ ఫ్రెండ్ కంప్లైంట్ ఇచ్చాడా? అది కూడా పైరసీ సినిమాలు చూస్తున్నారని. అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? నేను చెప్తాను సార్, నేను చెప్తాను. అరే చోటు, ఎగ్ చాయ్ లారే. నాకొక జ్యూస్. ఎగ్ జ్యూస్ బి లారే. టీకే బాయ్. అసలు ఎవరి శోభన్? వాడు పెద్ద మెంటలోడు సార్. మెంటలోడా? అంటే సినిమా పిచ్చోడు. సినిమా పిచ్చా? అది అందరికి ఉండేదే కదా. ఓ, మీకు కూడా సినిమా పిచ్చుందా? ఆ, మీరు వారానికి ఎన్ని సినిమాలు చూస్తారు? అంటే ఇప్పుడు జాబ్ వల్ల కుదరట్లేదు, కానీ కృతనంలో అయితే వారానికి 2 సినిమాలు చూసేవాడిని. వాడు రోజుకో సినిమా చూస్తాడు. రోజుకోట? హాలిడే అయితే 2 సినిమాలు కూడా చూస్తాడు. ఇంతకేం పని చేస్తాడు? అబ్బో, చాలా పనులు చేస్తాడు. సినిమాలు చూడడం, హీరోల ఫ్యాన్ క్లబ్బుల్లో మెంబర్గా ఉండడం, థియేటర్లు బయట బ్యానర్లు కట్టడం, రిలీజ్ డేట్ నుంచి రికార్డ్ కలెక్షన్ వరకు అన్నీ గుర్తుపెట్టుకోవడం. రేయ్, కల్కి, దేవరా, ఓజీ వీటన్నిటి బ్యానర్లో నా ఫోటో పక్కా ఉండాలి రోయ్. ఇంటర్వ్యూకి పంపించే ఏమైందిరా? ఏమవుద్దిరా, రిజెక్ట్ చేశారు. మరి చేయడా? సింపుల్ క్వశ్చన్స్ కూడా ఆన్సర్ చేయకపోతే? అవి సింపుల్ క్వశ్చన్లు ఏంట్రా, చాలా టఫ్ క్వశ్చన్లు అడిగారు. ఏంట్రా టఫ్ క్వశ్చన్లు? వాట్ ఈస్ డేటాబేస్, వాట్ ఈస్ ఎన్ఆర్ఐ, వాట్ ఈస్ C++? ఇవి టఫ్ క్వశ్చన్లు ఆరా? రేయ్, అవేలా గుర్తుంటారా? అప్పుడెప్పుడో చదువుకున్నావు కదా. అవునా? శంకర్ దాదా MBBS ఎప్పుడు రిలీజ్ అయిందిరా? 2004. పోకిరి 2006. బాహుబలి కలెక్షన్స్ ఎంతరా? 1700 కోట్లు. ఇవి మాత్రం గుర్తుంటాయిరా నీకు, కానీ చదువుకున్నది గుర్తుండదు. నువ్వు ఇంకా జన్మలో బాగుపడవరా. ఎల్రా ఎల్లు, ఫస్ట్ డే నీకు టికెట్లు కావాలంటే నువ్వు మళ్ళీ నాకే ఫోన్ చేయాలి. ఓ చెప్తున్నాడు. ఈ కాలంలో కుర్రాళ్ళంతా ఇలాగే ఉన్నారేమో. అంతెందుకు సార్, మీరు దేవుణ్ణి జనరల్ గా ఏం కోరుకుంటారు? ఏముంది, మా ఫ్యామిలీ బాగుండాలి, ఫ్రెండ్స్ బాగుండాలి, ప్రమోషన్ అవ్వాలని కోరుకుంటాను కదా. 100కి 99 మంది ఇదే కోరుకుంటారు, కానీ మావాడు అలా కాదు. దేవుడా, నీకు తెలుసు నేను ఎప్పుడు ఏం కోరుకుంటాను. అందరిలాగే స్వార్థంగా నా గురించి నేను ఎప్పుడు కోరుకోను. ఎందుకంటే నాకు పెద్ద కోరికలు ఉండవు. నాకున్న కోరికలా ఒకటే, TFI బాగుండాలి. తెలుగు సినిమా అన్ని ఇండస్ట్రీల కంటే ఒక మెట్టు ఎక్కువే ఉండాలి. ప్రతి వారం 2-3 సినిమాలు రిలీజ్ అవుతూ థియేటర్లు ఇప్పుడు కలకల్లాడుతూ ఉండాలి.
అందరి హీరోలకు హిట్లు వస్తూ చాలా హ్యాపీగా ఉండాలి. ఇవన్నీ జరిగితేనే కదా నాలాంటి సినిమా పిచ్చోళ్ళ కడుపు నిండేది. ఇవన్నీ జరిగేలా నువ్వు చూస్తావని నేను కోరుకుంటున్నాను. జై తెలుగు సినిమా. ఏంటి నువ్వు కూడా మొక్కు తెలుగు సినిమా బాగుండాలని. క్రేజీ ఫెలో. ఇది క్రేజీ ఏంటి సార్, ఇంకా చాలా ఉంది. మీకు ఇయర్లో ఇంపార్టెంట్ డేట్స్ అంటే ఏం గుర్తుపెట్టుకుంటారు? ఏముంది, బర్త్డేస్, యానివర్సరీస్, పండగలు. మావాడు మాత్రం రిలీజ్ డేట్స్ గుర్తుపెట్టుకుంటాడు. ఆహా. ఇన్ఫాక్ట్ వీక్ అందరికి మండేతో స్టార్ట్ అవుతే మావాడికి ఫ్రైడేతో స్టార్ట్ అవుతుంది. శోభన్ మ్మ్. శోభన్ జైత్రి, నేను ఇంపార్టెంట్ వర్క్లో ఉన్నా, డిస్టర్బ్ చేయకు. ఏం చేస్తున్నావు? ఐఎండిబిలో నేను 2024లో చూసిన మూవీస్ అన్ని అప్డేట్ చేస్తున్నా. అది ఇంపార్టెంట్ వర్కా? హా. ఫైన్. ఈరోజు డేట్ ఏంటి? ఏంటి డేట్ అడగడానికి ఇంత బిజీగా ఉన్నా నన్ను డిస్టర్బ్ చేస్తావా? చేసేది పనికి మాలి పని, మళ్ళీ బిజీ అంట. సేవ్ చేయలేదు. ఈ రోజు డేట్ ఏంటి? ఏం క్యాల్కులేట్ చేస్తున్నావు? యాజ్ యూజువల్ గా ఫ్రైడే క్యాల్కులేట్ చేసుకుంటే 14th వస్తుంది. అంటే ఈరోజు 13th. 2 weeks లో ఏముందో గుర్తుందా? 2 weeks లో గుర్తుంది, ఎలా మర్చిపోతాను. వెయిటింగ్ ఇక్కడ. మరి ప్రిపేర్ అయ్యావా? ఫ్రెండ్స్కి చెప్పా, బ్యానర్ కూడా రెడీ చేస్తున్నారు. బ్యానరా? 6 months తర్వాత వస్తున్నారు కదా. ఐ రియల్లీ మిస్ హిమ్. అవును, అందుకే ఇలా ఎంటర్ అవ్వగానే పేపర్లన్నీ గాల్లోకి ఎగరేసి అరుపులే. పేపర్లు అవన్నీ అంటే కొంచెం న్యూసెన్స్ చేసినట్టు అవుతుంది కదా. మనం ఒక్కలమే చేస్తే న్యూసెన్స్ అవుతుంది, థియేటర్ అంతా చేస్తారు కదా. థియేటర్ ఏంటి? నువ్వు దేని గురించి మాట్లాడుతున్నావు అసలు? నువ్వు దేని గురించి మాట్లాడుతున్నావు? 27th రోజు మా నాన్న US నుంచి వస్తున్నారు శోభన్. యా వస్తున్నారు కదా. యా అవును. నువ్వు దేని గురించి మాట్లాడావు? అదే 27th కల్కి కూడా రిలీజ్ అవుతుంది. అంటే నువ్వు మా నాన్న వస్తున్నారని ఎగ్జైట్ అవ్వట్లేదా? మీ నాన్న వస్తే నువ్వు కదా ఎగ్జైట్ అవ్వాల్సింది, నేనెందుకు అవుతాను? అదేం శోభన్, యూ మీటింగ్ హిమ్ ఫర్ ద ఫస్ట్ టైం. మన మ్యాటర్ కూడా చెప్పబోతున్నాం కదా. యాక్చువల్లీ 28th నేను ఫ్రీయే, ఆ రోజు పెట్టేసుకుందాం ప్లాన్. మళ్ళీ 28th అంటావు? 27th రోజు పికప్ చేసుకుని రోజంతా కలిసి ఉందాం అనుకున్నాం కదా. చల్ 27th కల్కి రిలీజ్, నేను బెనిఫిట్ షో వెళ్తున్నా. మా నాన్న వచ్చేది 8 o'clockకి, అప్పటికల్లా షో అయిపోతుంది కదా. ఒకవేళ సినిమా బాగుంటే? యాక్చువల్లీ బాగుంటుంది, నాగమామ చాలా బాగా తీస్తాడు, అందుకే అన్ని షోలు బుక్ చేసుకుంటున్నా. శోభన్, దిస్ ఇస్ ఇంపార్టెంట్. హలో, మీ నాన్ని 27th కాకపోయినా 28th కలిసినా ఒకటే, కానీ ఫస్ట్ డే ఫస్ట్ షోనే చూడాలి, అదే కదా మ్యాటరు. మీ నాన్న కూడా టికెట్ కావాలంటే చెప్పు, బుక్ చేస్తా. కాబోయే మావయ్య కంటే నాగమామ ఎక్కువ అయ్యాడా వాడికి? పిచ్చా వాడికి? నేను అదే కదా సార్ చెప్తుంది, వాడికి పిచ్చని. క్రేజీ ఫెలో. మేమిద్దరం కలిసి దిగిన ఫోటో ఏ సోషల్ మీడియాలోనో ఫోటో ఫ్రేమ్ లో ఉండాలని కోరుకుంటాను. వాడెక్కడ పెట్టాడో తెలుసా? ఎక్కడ తీసుకెళ్తున్నావు శోభన్? చేసాం. ఏమన్నా సర్ప్రైజ్ ప్లాన్ చేసావా? చూస్తే షాక్ అయిపోతావు తెలుసా. యు ఆర్ ద బెస్ట్ బేబీ అంటావు. ఓ మై గాడ్. ఎట్లుంది బ్యానర్? అదిరిపోయిందిలే. నా స్టిల్ మాత్రం సూపర్ వచ్చింది. బ్యానర్ నచ్చి 2 ఫ్రీ టికెట్లు కూడా ఇస్తున్నాడు. దా చీయా, బానే ఉందిగా. ఇందాక నుంచి నేను ఎక్కడో చూసాను అనుకుంటున్నాను. ఆ బ్యానర్ నేను కూడా చూసా. మీరేంటి, మా నాన్న కూడా చూశారు. ఆ? 10th క్లాస్ లో టాపర్ అయ్యి బ్యానర్ మీద రావే అంటే సినిమా బ్యానర్ మీద వస్తావా అని తిట్టారు కూడా. అయ్యో, ఇంత కష్టం వచ్చిందమ్మా నీకు. అంతేకాదు సార్, ఏ గర్ల్ ఫ్రెండ్ అయినా బాయ్ ఫ్రెండ్ బర్త్డేకి 12కి విష్ చేస్తే బాగుంటుంది అనుకుంటుంది. బాగుంటది, కానీ మా వాడు బెనిఫిట్ షోస్ కి 12కి కాల్ చేసి లేపుతాడు నన్ను. వీడంటే అర్ధరాత్రి చేస్తున్నాడు. హలో జైత్రి, కింద వెయిట్ చేస్తున్నా, వచ్చాయి. ఇప్పుడా? ఎందుకు శోభన్? అప్పుడెప్పుడో లాంగ్ డ్రైవ్ అడిగాను, ఇప్పుడు తీసుకెళ్తున్నావా ఏంటి? లాంగ్ డ్రైవా? ఈరోజు మహేష్ బాబు సినిమా రిలీజు, బెనిఫిట్ షో టికెట్ దొరుకుతాయని చెప్పా కదా. అర్ధరాత్రి సినిమా ఏంటి శోభన్, పొద్దున వెళ్దాంలే. పొద్దునైతే టాక్ బయటకు వచ్చేసారు జైత్రి. బెనిఫిట్ షో వెళ్తేనే కదా మనం ఫస్ట్ ఆడియన్స్ అవుతాం. అప్పుడు ఎవరు టాక్ తెలుసుకోవాల్సిన కర్మ మనకు లేదు. ప్లీజ్ శోభన్. వస్తావా? రావా, త్వరగా రా. చచ్చిపోతున్నా. ఆ రోజు సినిమా సంగతి ఏమో కానీ హాల్లో ఒక్కడు కూడా బ్రష్ చేయలేదు అనుకుంటా. చాలా దారుణంగా ఉండింది పరిస్థితి. అరే రే, చాలా పెద్ద కష్టమే వచ్చిందమ్మా నీకు. నాకే కాదు సార్, నాతో ఉన్న వాళ్ళకు కూడా కష్టమే. ఏమైంది?
సారీ లేట్ అయింది, త్వరగా రా. అసలు షో టైం నేను అవుతుంది. సినిమా అయిపోయాక చెప్తాను ఎలా ఉందో. ఎక్కువ. నేను కూడా ఈ రోజు నైటే చూసేస్తా. అవునా? ఏ థియేటర్? లక్ష్మీ నివాస్ అని, స్క్రీన్ నెంబర్ 501. లక్ష్మీ నివాస. ఆ పేరుతో థియేటర్ ఉందా? అపార్ట్మెంట్ భయ్యా, నా రూమ్లో చూస్తా. హ్మ్? ఏంటి పైరసీయా? నైట్ 12 గంటల ప్రింట్ వచ్చేసిందిగా. నేను అప్పటికి జైత్రికి చెప్తానే ఉన్నా, ఎందుకు డబ్బులు బొక్క, మన రూమ్లో చూద్దాం కదా అని. పైరసీలు చూస్తాడు నీ ఫ్రెండ్. వీడితో ఫ్రెండ్షిప్ కట్ చేయి. పద పద. మలక్పేట్ సీఏకి చెప్తాను నీ పని. సారీ. ఈడెవడరా బాబు. వెరీ టాక్సిక్ ఫెలో. మరి వాడి గురించి తెలిసి కూడా పైరసీ ఎందుకు చూసావు? అవన్నీ ఎప్పుడో డౌన్లోడ్ చేసుకునేవి సార్. మనోడు యాక్సిడెంటల్ గా ఇప్పుడు చూసాడు. అసలు నిన్ను కాదు, ఇంతలో టార్చర్ పెట్టినందుకు వాడిని అరెస్ట్ చేయాలి. మ్మ్. ఆగా. పాపం సార్, వదిలేయండి వాడిని. పాపమా, నేను వాడిని వదిలేయడం కాదు, నువ్వు వదిలేవాడిని. లైఫ్లో సీరియస్నెస్ లేకుండా ఇంత సినిమా పిచ్చుంటే వాడితో ఎలా వేగుతావు చెప్పు? వదిలేవాడిని. ఎందుకు సార్? వాడేం చేశాడు చెప్పండి? సినిమాలు ఎక్కువ చూస్తాడు అంతే కదా. త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు ఏమన్నారంటే, మందు తాగి పడిపోవడం కంటే, డ్రగ్స్ లో మునిగి తేలడం కంటే, వీధి చివరి అమ్మాయిల్ని ఏడిపించడం కంటే సినిమాలు చూడడం చాలా ఉత్తమం అని. అవుననుకో. సరే కానీ ఒక మనిషిని రక్తాలు వచ్చేలా కొడితే ఏ కేసు పెడతారు సార్? ఆ, ఎందుకు? ఇప్పుడు నేను వెళ్ళి శోభన్ గారిని కొట్టి స్టేషన్కి వచ్చి సరెండర్ అవుతాను సార్. హాయ్ గాయ్స్, వెల్కమ్ టు వైరల్ రివ్యూస్. ఈరోజు మనం చూడబోతున్నాము పాన్ ఇండియన్ స్టార్ ప్రకాష్ నటించిన మూవీ దింపుతా. సో ఈ సినిమాకి రివ్యూ ఎలా ఉందో తెలుసుకుందాం. ఓకే, వెనకమాల బ్యాక్ సైడ్ అన్న ఆడియన్. ఓకే, ఎక్స్క్యూజ్ మీ సార్, సినిమా ఎలా ఉంది? సినిమా పెద్ద రాడ్ భయ్యా, అస్సలు చూడలేము. ప్లీజ్ వదిలేయండి. బై. అప్పుడే మనకు టాక్ అర్థమైపోయింది. ఓకే, మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటో చూద్దాం. లెట్స్ స్టార్ట్. అన్న సినిమా ఎలా ఉందన్నా? మామలకే మామ మణికొండ మామ, మామలకే మామ మణికొండ మామ, మామలకే మామ మణికొండ మామ, జై జై ఓకే, మామ. ఓకే, ఓకే. సినిమా ఎలా ఉందని అడిగితే ఇలాంటి స్లోగన్స్ చెప్తున్నారు. సార్ చెప్పండి సార్, సినిమా ఎలా ఉంది? ఏముంది భయ్యా సినిమాలో? యావరేజ్ ఉంది, ఏం లేదు. ఎవర్రాడు సినిమా బాగాలంటున్నాడు? అదేంటి అందరూ బాగుందన్నారు కదా, మీరేంటి యావరేజ్ అంటున్నారు? ఏం బాగుంది? హీరో వస్తాడు, గాల్లోకి ఎగురుతాడు, విలన్ వస్తాడు, గాల్లోకి ఎగురుతాడు. మధ్యలో ఏం జరిగిందో ఏం తెలియదు, అవి మేము యాడ్ చేసుకోవాలా? వేసేయాలన్నా ఇన్ని. సరే, హీరో పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? ఏడ్చినా ఒకటే ఎక్స్ప్రెషన్, నవ్వినా ఒకటే ఎక్స్ప్రెషన్. రొమాంటిక్ ఎక్స్ప్రెషన్ పెట్టమంటే చూడండి ఆ పోస్టర్లో ఎలా ఉందో. సరే, ఓవరాల్గా సినిమా ఎలా ఉంది? నీకు చెప్తూ మళ్ళీ మళ్ళీ ఆ సినిమా నేను గుర్తు చేసుకోలేనన్నా, నీకు కొద్ది అన్నం. పాపం బాగా ఫీల్ అయినట్టు ఉన్నాడు. అసలేం జనం అన్నా, నుంచోడానికి కూడా ప్లేస్ లేదు. ఒక పాట వచ్చింది, ఆ పాట కూపొచ్చి ఫుల్ డాన్స్ చేశాను, బై మిస్టేక్ పడిపోయాను అంతే. మళ్ళీ క్లైమాక్స్ కే లేచాను. ఏం సినిమా అన్నది. క్లైమాక్స్ లో లేచా, ఏం కనిపించలేదన్నాక లేచాక, కానీ కొంచెం సేపటికి బాడీలో చేంజెస్ కనిపించాయి. అయ్యో, మరి మీరు సినిమా చూడలేదా? అందుకే ఈసారి బాల్కనీలో కూర్చుని సినిమా చూద్దాం టికెట్ తీసుకోవడానికి వెళ్తున్నా. ఓ, ఓకే ఓకే. కానీ ఇందాక మిమ్మల్ని అక్కడ చూసినట్టున్నాను భయ్యా. నెక్స్ట్ షో టైం అయిపోతుంది భయ్యా, టికెట్ తీసుకోవాలి. భయ్యా భయ్యా ఏంటి కుంటున్నారేంటి? హలో భయ్యా, ఫ్యాన్స్ కొల్లబోడిసినట్టున్నారు. హాయ్ హాయ్, ఎలా ఉంది సినిమా? అది మీరు కదా, మీరు చెప్పండి. యాక్చువల్లీ ఇదన్నా ఫస్ట్ టైం ఫస్ట్ డే ఫస్ట్ షో చూడటము. సినిమా మాత్రం చాలా క్రేజీగా ఉంది. అందరూ గోల చేసేస్తున్నారు, షర్ట్లన్నీ చింపేసుకొని స్క్రీన్ మీద విసిరేస్తున్నారు. మూవీ మాత్రం అస్సలు కనిపించట్లేదు, చాలా క్రేజీగా ఉంది. ఇంతకీ సినిమా ఎలా ఉంది చెప్పండి. ఇంకా సినిమా ఇక్కడ చూస్తామండి, ఆ గోలలో వాళ్ళని చూడటమే సరిపోయింది. వాళ్ళేమో కరెక్ట్ గా హాఫ్ స్క్రీన్ మొత్తం వాళ్ళే కవర్ చేసేస్తున్నారు. కొన్ని సీన్స్ లో హీరో హెయిర్ తప్ప ఇంకేం కనిపించట్లేదు, కానీ ఎక్స్పీరియన్స్ మాత్రం చాలా బాగుంది. ఓకే అండి, థ్యాంక్ యూ అన్న. చాలే. చెప్పండి.
పాన్ వరల్డ్ స్టార్ మణికొండ మామ నటించిన మూవీ మీకు ఎలా అనిపించింది? ప్రీమియర్ అన్నారు, నైట్ 9కి వచ్చాం, 9:15కి షో అన్నారు, 9:30 అయింది. డిసప్పాయింట్ అయ్యాను థియేటర్ మెయింటెనెన్స్ మీద. కొంచెం కూడా పంచువాలిటీ లేదు. అన్న టైమింగ్స్ కాకుండా సినిమా గురించి చెప్పండి. సినిమా విషయానికి వస్తే దింపుతా అనే టైటిల్ ఈ సినిమాకి చాలా యాప్ట్గా సెట్ అయింది. హీరో ఇంట్రడక్షన్ అయితే ఇప్పటి వరకు నేను సినిమాల్లో ఎక్కడా చూడలేదు. 100లో వస్తారు, 100 మందిలో వస్తాడు, కొండల మధ్యలో నుంచి వస్తాడు. ఆ ఎడిటింగ్, ఆ సీజీ నెవర్ బిఫోర్. చాలా బాగా చేశారు. కొరియోగ్రఫీ నెక్స్ట్ లెవెల్, చాలా బాగా చేశారు. అటువంటి స్టెప్స్ నేను ఎప్పుడూ చూడలేదు. ప్రభుదేవా తర్వాత ఈయనే. ఎడిటింగ్ విషయానికి వస్తే సెకండ్ హాఫ్ లో కొంచెం స్లో అనిపిస్తుంది, కానీ వెంటనే పేస్ అందుకుంటాడు. ఒక మాస్ నెంబర్ పడుతుంది, వెంటనే బ్యాంగ్, గట్టి ఫైట్ హీరో అందులో చేస్తాడండి, నెక్స్ట్ లెవెల్. ఎడిటింగ్ కూడా బాగా చేశారు. ఇంకా కొంచెం హీరోయిన్ బాగా చేసుంటే బాగుండేది అనిపించింది. ఇంటర్వెల్ సీన్ ఉంటుందండి, నేను అసలు అటువంటి ఇంటర్వెల్ బ్యాంక్ ఎప్పుడూ చూడలేదు. అక్కడ మ్యూజిక్ డైరెక్టర్ కొట్టే బీజిఎం ఉంటది, గూస్ బంప్స్ అంతే. బీజిఎం సినిమా లేపిందంటే మీరు నమ్ముతారా? ఆ రేంజ్ లో ఉంది. ఓకే, చాలా బాగా నచ్చింది. డైరెక్టర్ కూడా హ్యాట్స్ ఆఫ్. రైటర్ కూడా, డైరెక్టర్ మంచి ఫ్రెండ్స్ అనుకుంటా. కథ బాగా వచ్చింది. ఎవ్రీ స్టేజ్ లో కథ అలా అలా ఎదుగుతూ వచ్చింది. క్యారెక్టర్ ఆర్క్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ అండి సినిమాకి, చాలా ఇంపార్టెంట్. ఆ క్యారెక్టర్ ఆర్క్స్ కూడా స్టెప్ బై స్టెప్ చాలా నీట్ గా కవర్ చేసుకుంటూ వచ్చారు. ఓకే, ఇప్పటివరకు మీరు పాజిటివ్స్ చెప్పారు, సినిమాలో నెగిటివ్స్ చెప్తారా? నెగిటివ్స్ అంటే అసలు హీరో అమెరికా నుంచి ఇండియా ఎందుకు వస్తాడు, ఇండియా నుంచి అమెరికా ఎందుకు వెళ్తాడు, మధ్యలో యుగాండా వస్తుంది, అసలు ఎందుకో అర్థం కాలేదు. కామెడీ ట్రాక్స్ కూడా వచ్చి వెళ్ళిపోయినట్టు ఉంటాయి. అన్నెసెసరీ కామెడీ సీన్స్, అన్నెసెసరీ ల్యాగ్. మొత్తం సినిమా అంతా ఒక పేస్ లో వెళ్తుంటే ఆ కామెడీ సీన్స్ మాత్రం వేరే పేస్ లో వెళ్ళాయి. రొమాన్స్ లేదండి సినిమాలో. హీరో మధ్య కెమిస్ట్రీ ఏది? ఒక్క ముద్దు సీన్ లేదు, ఒక్క ఐటమ్ నంబర్ లేదు. ఇలా అయితే సినిమా ఎలా నడుస్తుందండి చెప్పండి? ఒక 10 minutes నేను థియేటర్లో లేనేమో అనిపించింది, అంత స్లో అయిపోయింది సినిమా. ఓకే, అంటే మీరు కిస్ సీన్ అంటున్నారు, ఆ టైప్ మూవీ కాదు కదా, సో కిస్ సీన్ ఎలా ఉంటుంది? కాదు, కాకపోతే సీ సెంటర్స్లో అవి కావాలి. కిస్ సీన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, అప్పుడే సినిమా కమర్షియల్గా సక్సెస్ అవుతుంది. హలో రే, రెడీ కదా? ఇగో ఎక్కడా డౌట్ రాకుండా, ఓవర్ యాక్షన్ చేయకుండా చెప్పు, ఓకేనా? ఎవరికి దొరకకూడదు. సో చెప్పండి సార్, సినిమా ఎలా ఉంది? అది సినిమానా? దాని సినిమా అంటారా? ఇదేంటి? ఇట్స్ వండర్. ఒక్కో సీన్కి అసలు మైండ్ పోతుంది లోపల, బుర్ర పాడు. ఆ ఇంటర్వెల్ బ్లాక్ ఏదైతే ఉందో, మణికొండ మామ్ రౌడీలతో ఫైట్ చేస్తూ ఉంటాడు, గాల్లో దన తన్ని అప్పుడు చైన్లన్నీ వెళ్ళి రౌడీల మెల్లో పడితే మన హీరో కోపం చేంజ్ చేస్తారు తెలుసా? కత్తి తీసుకుని వాళ్ళ మెడ నరికి వాళ్ళ మెల్లో ఉన్న చైన్లు మా మెల్లో పడినప్పుడు మేమరిచే అరుపులకి డిటిఎస్లు పగిలిపోయాయి. ఆ సీన్ సినిమా లేదు కదా. అంటే నువ్వు సినిమా చూడలేదా? ఎక్కడ పడిచిన డబ్బులతో ఫుల్ తెచ్చుకున్నాం కదా. సాంగ్స్ ఎలా ఉన్నాయి? అవి పాటలు కాదు, నా గుండెల్లో గుచ్చుకున్న తూటాలు. 1000 రూపాయలు ఎక్కువ తీసుకున్నావు కదా. ఎమోషనల్ సీన్స్? నాకు చాలా కోపం వచ్చింది మణికొండ మా మీద, ఒక తెలియని ఆవేశం వచ్చింది. నిజం చెప్తున్నానన్నా, నా జీవితంలో అంత అద్భుతమైన పర్ఫార్మెన్స్ చూడలేదు. ఏడుపు తన్నుకుంటూ వచ్చేసింది అన్నా. 2000 ఎక్స్ట్రా ఇచ్చినట్టున్నారు. ఇంకేమైనా చెప్తారా? ఇంకేమైనా చెప్పడానికి? మణికొండ మామ బాక్స్ ఆఫీస్ కోమా. ఓకే, థ్యాంక్ యూ సార్. మీరు చూస్తుంటే ఫ్యామిలీ ఆడియన్స్ లాగా ఉన్నారు, ఎలా అనిపించింది సినిమా? ఒక కుటుంబం అంతా ఎలా కలిసి చూడాలో ఆ బాబు బాగా చూపించాడండి. కొన్ని సీన్స్ చూస్తే కళ్ళల్లో ఏడుపు వచ్చేస్తుందండి. కళ్ళు తుడుచుకొని ఆ చెయ్యి నోట్లో పెట్టేసుకుంటున్నా. కన్నీళ్ళు ఎలా ఉంటాయి? కన్నీళ్ళు ఎలా ఉండనంట్రా? మామూలుగా ఉప్పగా ఉంటాయి కదా, నాకు తీయగా అనిపించాయి. షుగర్ ఉంది కానీ ఒంట్లోనూ కంట్లోనూ కాదు. ఆ బాబు ఇచ్చిన పర్ఫార్మెన్స్ కి నా కంట్లో నీళ్లు కూడా తీయగా మారిపోయాయి. నిజంగా ఆ బాబు కనిపిస్తే కాళ్ళకి నమస్కారం చేయొచ్చు. ఆ అందానికి, ఆ ఫేస్ కట్ కి
మనం ఇచ్చే వాల్యూ ఎంత అండి? ఏనా ఇప్పుడు కలిస్తే నిజంగా కాళ్ళు మొక్కుతా. ఎందుకంటే ఆ స్పాట్ ఎవరికీ లేదు. అందగాళ్ళు ఇంతకంటే ఏం చెప్తాం? ఉంటానమ్మా, ఉంటా. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. సార్ మణికొండమ్మ, సార్ 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 ఇక్కడ ఎవరు కదా సార్. ఫ్యాన్స్తో పాటు సినిమా చూసారు, మీకు ఎలా అనిపించింది? బాగుంది. ఆడియన్స్ బాగా రిసీవ్ చేసుకున్నారు. ఆడియన్స్ రియాక్షన్ చూస్తుంటే ఇప్పుడే వెళ్ళి సక్సెస్ మీట్ పెట్టాలని ఉంది. పర్లేదు పర్లేదు. కొట్టకండి వాడిని. వదిలేండి వదిలేండి. సార్ ఫ్యాన్స్ చెప్పండి, ఎలా అనిపించింది సినిమా? నన్ను అడగడం ఎందుకు, ఫ్యాన్స్ని అడుగుదాం. ఇట్రామా, ఎలా అనిపించింది సినిమా? ఏముందన్నా సోది సినిమా. అతను వేరే సినిమా చూసినట్టున్నాడు, మల్టీప్లెక్స్ కదా, ఇంకో అతను పిలుద్దాం. నేను ఆ సినిమానే చూసా. ఇంకో పర్సన్ పిలుద్దాం. ఓకే ఓకే. ఇట్రామా, ఎలా అనిపించింది సినిమా? అబ్బాబాబా సూపర్ చేసిందన్న హీరోయిన్. హీరో గారి పర్ఫార్మెన్స్ అర్రే రే చింపేసిందన్న హీరోయిన్. సరే సినిమా గురించి చెప్తారా? ఉందన్న పర్లే, కానీ హీరోయిన్ మాత్రం కిర్రాక్ చేసిందన్న. అసలు తోపన్న, అసలు అరే మస్తు చేసిందన్న. ఇలాంటివి ఏం పట్టించుకోకండి, సినిమా బాగుంది, తప్పకుండా చూడండి. థ్యాంక్ యూ. ఓకే, బట్ ఆడియన్స్ రియాక్షన్ చూస్తుంటే ఏదో తేడాగా ఉంది. మరి మనము వెయిట్ చేసి చూడాలి. అరే బాబు, ఎడిట్ నాకు చూపించి తర్వాత రిలీజ్ చేయండి. బాబు మైక్ పెట్టమ్మా. బాబు నువ్వు కెమెరా ఆన్ చేయి. ఏం మ్యాటర్? అసలు ఈ క్వశ్చన్స్ ఏంటి? వ్యూస్ కావాలా వద్దా? అన్నా ఏదో ఒకటి అన్నా తీసేసుకుందాం. ఎలాగో మనకి ఈరోజు వీడియో కావాలి కదా. అంతే అంటావా? అంతేగా. సరే రోల్ చేసుకో. ఇంతకీ ఏ సినిమాకి రివ్యూ ఇస్తున్నావు? మణికొండ మామ సినిమాకి. అనుకోండి మామదా, ఇప్పుడేం రిలీజ్ అవ్వలేదే. కాంపతీస్ ఓటీటీ రిలీజ్ అయింది అదా? కాదన్నా, లేటెస్ట్ అన్నా. ఇప్పుడు లేటెస్టే ఉంది అసలు. అప్కమింగ్ ఫిలిం ఆన్మిత్యం ట్రైలర్ వదిలాడుగా. ఏంటి, ట్రైలర్ కూడా రివ్యూ ఇస్తున్నారా? ఇలా తయారయ్యారేంట్రా? సర్లే చెప్పేదో ఒకటి. సరే ఎలా అనిపించింది ట్రైలర్? ఆన్మిత్యం ట్రైలర్ వదిలాడన్నా, నెక్స్ట్ లెవెల్ సినిమా దండం.